కోసం ప్రతినిత్యం 18 గంటలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిన పెడుతుంటే ఓర్వలేకుండా ఈరోజు ఈ మాట్లాడిన మాటలు ఎంతవరకు సబబు అనేది ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి బహిరంగ సభల పేరిట ముందుకు రావాలని సందర్భంగా ఏదైతే ఆయన అనునాయులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని చూస్తే జాలేస్తుందన్నమాట. పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా ఇస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట. మరో మాట అంటున్నాడు, నేను కొడితే మామూలుగా ఉండదని బడాయిపోతూ మాట్లాడిన మాటలు. సినిమాలో మహేష్ బాబు గారి సినిమా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా 13 మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ, మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది ఈరోజు అడుగుతున్నా. ఆల్రెడీ మీరు కొట్టడానికి ఏముంది అంటున్నా. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది వాడే మొగర్రా బుజ్జి అనేటువంటి సామెతకు 13 మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ మా